నాకు చిక్కాడే. నిన్ను అంత తేలిగ్గా వదిలిపెడతానా? శాస్త్ర ఎవరు వస్తున్నారో తెలుసా? ఇతర పేరు చెబితే అటు ప్రభుత్వాలు ఇటు రాష్ట్రాలు గజగజలాడుతాయి. వీడు అడుగు పెడితే అక్కడ మారణ హోమం జరుగుతున్నది. గుంటూరు గుండా గజవడ బొమ్మని అఖిలడ ఖైదీ పిడుగుల పెడుగు సోటలగా ఈ రాష్ట్రాన్ని గజగజలాడిస్తున్న భీమన్న కన్న పిల్లమాన ప్రాణాలతో చెలగాటమాడి నరొక రాక్షసుడు భీమన్న. ఆడించండ్ర పాముని.
చేయాల్సిందే. నీ అరాజకాల చట్టాలు ఫైల్ గా తయారు చేసి పైకి పంపిస్తే అప్పుడు తెలుస్తుంది ఈ పోలీస్ చైతన్య స్టామినా. నీలాంటి పోలీస్ ఆఫీసర్లు మృత్యు మంత్రులకి వచ్చి అందరూ నా దగ్గర శ్మశాల తయారయ్యారా. నువ్వెంతరా ప్రదీప్ ను చంపి పేరు మార్చుకొని అడవిలో బతుకుతున్నావు. నీ గురించి నాకు తెలీదా? అయితే నా చరిత్ర మొత్తం తెలుసుకుని నా మందిరంలోకి ప్రవేశించావన్నమాట. నీ కేసు గురించి ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆల్రెడీ ఒక పోలీస్ ఆఫీసర్ రెడీగా ఉన్నాడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను వెళ్తున్నా. బాబు వీడు చూడరా, వీడు మన మీద కేసు ఫైల్ చేసి మన చట్టాన్ని ప్రభుత్వానికి ఇచ్చి ప్రభుత్వానికి అప్పు చెప్తాడంట. మరి వీడిని బ్రతకనిద్దామా లేక నీకేమైనా ఆహారం కావాలా? చెప్పు చెప్పు చెప్పు. నన్ను చంపితే జయదేవ్ వస్తాడు, నీ అంతు చూస్తాడు. ఒక్కసారి నా మందులకు వచ్చినంత వాడు చచ్చిపోవలసిందే. నేను వెళ్ళిపోతున్నా. వెళ్తావా? మా దగ్గరకు వచ్చి మా యొక్క విందులు ఆరగించకుండానే వెళ్తావా? అయితే వెళ్ళు. ఈ శవాన్ని మరో లెక్కల వేసి మన కాలో భద్రపరచు. ఎందుకో తెలుసా? మరి ఏ ఆఫీసర్ అయినా వచ్చి నా యొక్క ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వీడియో కూడా తయారవ్వాలి. ఓకేనా? తీసుకెళ్ళండి. కమాన్ మిత్రమా, కమాన్ కమాన్ మిత్రమా. చాలా రోజుల తర్వాత మన ఇద్దరం కలిసాం. మరి ఈ శుభ సమయంలో నీకేమైనా కావాలా? ఏ బుల్లెట్, ఎక్కడ్రా ఎక్కడ్రా? ఈరోజు నాకు చాలా 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 ఖుషి రోజు. ఎందుకో తెలుసా? నేను చేసే ఈ అరాచకాలని ఎవడో ఒక చిన్న బాతు బచ్చాగాడు వచ్చి నన్ను గవర్నమెంట్కి అప్పగిస్తాడంట. మరి అలాంటి వాడు ఎక్కడ ఉన్నాడు? నా మృత్యు మందిరం ఉన్నాడు. మరి ఈ శుభ సమయంలో నా మిత్రుడికి నాకు ఒక హుషారైన గమ్మత్తు లెక్కించరా? ఏరా జితేంద్ర, అక్కడ పేద ప్రజలను బజారు పాలు చేసి ఇక్కడ హాయిగా రెస్ట్ తీసుకుంటున్నావా? ఎవడ్రా నువ్వు? హాయిగా నిద్రపోతుంటే వచ్చి మొనగాళ్ళ మాట్లాడుతున్నావు. ఇది శవాల రెస్ట్ హౌస్. శవాలతో నీలాంటి రౌడీలతో తాండవం చేయించగలిగే రుద్రనేత్రుడి రాజా. పేద ప్రజల పరుగుల జీవులతో ఆశా దీపం వెలిగించడం కోసం, ఒక మహాత్ముడి కోరిక తీర్చడం కోసం
నీవు చిత్రమారి నక్కవరా, ఆ విషయం నాకు తెలుసు. అందుకే ఎప్పటికైనా బుద్ధిగా మసలకు బ్రతికిపోతావు. కాదని కాలు దూతే కైలాసానికి పంపిస్తా. ఇదే నీకే చివరి ఛాన్స్. అరే నేను కిలాడి సింహాని రా. నన్ను చంపటం నీ వల్ల కాదు. ఆనందపరచండి. ఒళ్ళంత తొళ్ళింత ఈ వింత కవ్వింత లేలా బాలా హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా ఒళ్ళంత తుళ్ళింత ఈ వింత కవ్వింత లేలా బాలా ఇరుక్కుపో హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా ఈ సందర్భంగా మాకు ఒక చిన్న వెలితి, మా మిత్రుడు, మా శ్రేయోభిలాషి, మా అల్లుడు జంపని యెహోషువ గత 8 నెలల నుంచి మా మధ్యలో లేకపోతే మాకు చాలా విచారకరం, అలాగే బాధాకరం. అతను ఒక్కసారి ఈ యొక్క పండుగ దినాల్లో గుర్తు చేసుకుంటూ
అతను మంచి యాక్టివ్ పర్సన్, మంచి డాన్సరు, మంచి తెలివైన వాడు, మంచి ఎడ్యుకేటర్ కూడాను. అతని స్మృతులను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ అతనికి కూడా నివాళులు అర్పించుకుంటూ ఇక నుంచి మీద సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జనగణ మన జై హింద్. జై హింద్. మన్నించాలి. మా యొక్క పిల్లకాయలకి ఎంతో చక్కగా ఈ యొక్క పాటలకి డాన్స్ నేర్పించినటువంటి మా మిత్రుడు గోపి మరియు రాఘవేంద్ర వారికి కూడా మా యొక్క నాటక సమాజం నుంచి, అలాగే మా యొక్క దిన్ని మీద విద్య నుంచి వారికి కూడా ఘనంగా చప్పట్లు.